ఆకలి మీదున్న సింహాల గుంపుకి బాగా బక్కచిక్కిన జింకల గుంపు కళ్ల ముందు కనిపిస్తే ఎలా ఉంటుంది? కదల్లేని స్థితిలో ఉన్న ఆ జింకల మీద కర్కశంగా కలబడిపోతాయి కదా. అచ్చం అలాగే సాగింది ఈరోజు సన్ రైజర్స్ విధ్వంసం. ఈ లీగ్లోనే అతి బలహీనమైన బౌలింగ్ జట్టైన ఆర్సీబీని వాళ్ల హోమ్ గ్రౌండ్లోనే జీవితానికి సరిపడా జాడించి కొట్టారు. అత్యధిక పరుగుల రికార్డులను ఆవకాయ బద్దలో జురేస్తున్న సన్ రైజర్స్కి ఆర్సీబీకి మధ్య జరిగిన ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, హెడ్ తలపతి. టాస్ గెలిచి సన్ రైజర్స్ను రారమ్మని బ్యాటింగ్కి దింపిన ఆర్సీబీకి స్టార్టింగ్ నుంచే చుక్కలు ఎలా ఉంటాయో లిటరల్గా చూపించాడు ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. ఈ ఏడాది తనున్న భీకరమైన ఫామ్ను ఐపీఎల్లో ప్రదర్శిస్తూ అరివేర భయంకరంగా బాదాడు. అభిషేక్ శర్మ అనే కుర్రాడిని అటేప్ పెట్టుకుని 6 ఓవర్లలోనే స్కోర్ను 100 పరుగులకు తీసుకువెళ్లి బెంగళూరు బౌలర్లకు రక్తకన్నీరు పెట్టించాడు. 41 బంతులు మాత్రమే ఆడిన హెడ్ 9 4లు 8 సిక్సర్లతో ఎస్ఆర్హెచ్ తరపున ఫాస్టెస్ట్ సూపర్ సెంచరీ కొట్టేశాడు. 102 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కానీ లేదంటే సన్ రైజర్స్ స్కోరు 300 దాటినా ఆశ్చర్యం లేదనిపించింది. అంత టచ్లో కనిపించాడు ట్రావిస్ హెడ్. నెంబర్ 2, క్లాసెన్ కర్కసత్వం. పోనీ హెడ్ అయిపోయాడు కదా ఊపిరి తీసుకుందాం అంటే మరో పక్కన క్లాసెన్ ఆర్సీబీని ఉప్పెన్లా చుట్టేశాడు. 31 బాల్స్లో 2 4లు 7 భారీ సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. క్లాసెన్ కొట్టిన 106 మీటర్ల 6 అయితే స్టేడియం బయటపడింది. నెంబర్ 3, మార్క్రమ్ సమద్ ఫినిషింగ్. క్లాసెన్ అయిపోయిన ఆర్సీబీని దరిద్రం మాత్రం వదలలేదు. మాజీ కెప్టెన్ మార్క్రమ్, మరో ఎండ్లో సమద్ డెత్ ఓవర్లోనూ ఆర్సీబీని అల్లాడించారు. మార్క్రమ్ 32 పరుగులు చేస్తే సమద్ 10 బంతుల్లోనే 4 4లు 3 6లతో 37 పరుగులు బాధేశాడు. దీంతో మొన్న ముంబై మీద సన్ రైజర్సే నెలకొల్పిన 277 పరుగుల అత్యధిక పరుగుల రికార్డు బద్దలై 287 పరుగులతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది హైదరాబాద్ సన్ రైజర్స్. నెంబర్ 4, ఫాఫ్ జోరు డీకే పోరు. 288 పరుగుల కళ్ళు చెదిరిపోయే లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ శక్తి మేర ప్రయత్నించింది. విరాట్ కోహ్లీతో కలిసి ఫాఫ్ సన్ రైజర్స్ బౌలర్లను ఎడాపెడా బాదాడు. వీళ్ళిద్దరూ కలిసి 6 ఓవర్లలోనే 80 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ 42 పరుగులకి అవుట్ అయిపోయాడు. మిగిలిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్తున్న ఫాఫ్ డు ప్లెసిస్ మాత్రం 28 బాల్స్లో 7 4లు 4 6లతో 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత దినేష్ కార్తీక్ పోరాటం మొదలుపెట్టాడు. కళ్ల ముందు ఛేదనకు సాధ్యం కాని లక్ష్యం ఉన్న తన సీనియారిటీ అంతా ఉపయోగిస్తూ కార్తీక్ అదరగొట్టాడు. 35 బాల్స్ ఆడి 5 4లు 7 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. 108 మీటర్ల పార్కౌట్ 6 డీకే బ్యాటింగ్లోనే హైలైట్ అని చెప్పుకోవాలి. నెంబర్ 5, ఫుల్ పైసా వసూల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ 287 పరుగులు చేస్తే చేజింగ్లో ఆర్సీబీ 262 పరుగులు చేసింది. హైదరాబాద్ 22 సిక్స్లు బాధితే ఆర్సీబీ 16 సిక్స్లు బాధింది. మొత్తం 38 సిక్స్లు చూశారు ఈ మ్యాచ్లో వాళ్ళు. రెండు టీమ్స్ కలిపి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 549 పరుగులు చేశాయి. సో ఈ మ్యాచ్ బ్యాటర్ల జాతర, బౌలర్లకు పీడకల. మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఫుల్ పైసా వసూల్ మ్యాచ్. ఈ విజయంతో సన్ రైజర్స్ 4వ స్థానానికి చేరుకుంటే ఆర్సీబీ చివరి స్థానంలో ఉండి దాదాపుగా క్వాలిఫైయర్స్ ఆశలను సమాధి చేసుకోవడం మొదలుపెట్టింది. Thank you.